SS9 న్యూస్కు స్వాగతం. అసత్య ప్రచారాలతో తల్లిదండ్రులను మభ్యపెడుతున్న శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం. ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండానే అడ్మిషన్లు తీసుకుంటున్న వైన్యం. అంగు ఆర్భాటాలతో యథేచ్ఛగా తరగతి గదులు నిర్వహణ. బాన్స్వాడలోని శ్రీ చైతన్య పాఠశాల భాగవతం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ చైతన్య పాఠశాల 2025-2026 విద్యా సంవత్సరం కొరకు జిల్లా విద్యాశాఖ అధికారి గారికి అనుమతులను కోరడం జరిగింది. ఇందుకు గాను సదరు విద్యాసంస్థ ప్రభుత్వానికి చెల్లించవలసిన చలాన్లు సకాలంలో చెల్లించకపోవడంతో పాటు సరైన ధృవీకరణ పత్రాలు సమర్పించకపోవడంతో జూన్ 6వ తేదీన జిల్లా విద్యాశాఖ అధికారి అట్టి పాఠశాల అనుమతులను రద్దు చేస్తూ బాన్స్వాడ మండల స్థాయి విద్యాశాఖ అధికారి గారికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ వారి పాఠశాలకు సంబంధించిన ప్రచారాలను సైతం బాన్స్వాడ పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో విచ్చలవిడిగా వివిధ కోర్సుల పేరుతో ప్రచారాన్ని కొనసాగించాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాగైనా తమ పిల్లలను ఇట్టి పాఠశాలల్లో చేర్పించినట్లయితే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఉద్దేశంతో గత నెల 12వ తేదీ నుండి అడ్మిషన్లు తీసుకుంటూనే ఉంది. పాఠశాలకు ఎటువంటి అనుమతులు లేవు అని విద్యార్థుల తల్లిదండ్రులకు ఏమాత్రం తెలుసా లేదో ఇది అదునుగా చేసుకొని శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. నేటి సాధారణంగా పాఠశాలను ప్రారంభించడం జరిగింది. ఇట్టి విషయం తెలుసుకున్న SS9 న్యూస్ ఛానల్ ప్రతినిధి ఆ పాఠశాలకు పరిశీలించి అక్కడ నిర్వహిస్తున్న తరగతులను తన దృశ్యాలను వీడియో రూపంలో చిత్రీకరించింది. దీంతో పాఠశాల కరెస్పాండెంట్ అరుణ్ సార్ మాట్లాడుతూ తమ పాఠశాలకు పూర్తిస్థాయి అనుమతులు రావడంతో నేడు పాఠశాలను ప్రారంభించుకోవడం జరిగిందని ఆయన మీడియాకు సమాధానం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మా పాఠశాలకు సంబంధించిన అనుమతుల కొరకై వివిధ పత్రాలతో పాటు 50,000 నగదు చార్నాలను చెల్లించడం జరిగిందని పాఠశాలకు అన్ని విధాలుగా అనుమతులు లభించడం జరిగిందని పాఠశాల కరెస్పాండెంట్ అరుణ్ మీడియాకు తెలపడం జరిగింది. దీంతో మీడియా ప్రతినిధులు తమ పాఠశాలకు సంబంధించిన అనుమతుల కాపీలను జిరాక్స్ కాపీలను ఏమైనా చూపిస్తారా అని మీడియా ప్రతినిధులు అడుగగా సాయంత్రం వరకు తమ ఫోన్కు వాట్సాప్లో పంపిస్తామని పాఠశాల కరెస్పాండెంట్ తెలపడం జరిగింది. దీంతో ఇట్టి విషయమై సంబంధిత మండల విద్యాశాఖ అధికారి గారికి వివరణ కోరక తమకు శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించిన సరైన సమయంలో పట్టణంలోని వివిధ శాఖల నుండి NOC కాపీలను సకాలంలో ఆన్లైన్లో పొందుపరచకపోవడం వల్ల అట్టి పాఠశాలకు అనుమతులు ఇవ్వలేదని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఇట్టి పాఠశాలకు సంబంధించిన 2022లో ఆన్లైన్లో అప్లై చేసి 3 సంవత్సరాలు అనుమతులు కోరడం ఇది విద్యా హక్కు జీవో నెంబర్ 1కి విరుద్ధం అని ఆయన తెలిపారు. జీవో నెంబర్ 1 ప్రకారం శ్రీ చైతన్య పాఠశాలకు గుర్తింపు ఇవ్వలేదని ఆయన తెలిపారు. దీంతో మీడియా ఒక్కసారిగా అవాక్కయింది. అసలు ఇటు పాఠశాల అనుమతుల విషయంలో ఇటు పాఠశాల నిర్వాహకులు మాటలకు అలాగే అటు విద్యాశాఖ అధికారుల మాటలకు ఏమాత్రం పొంతన లేక పోవడం వెనుక అసలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 1వ తారీఖు నుంచి నేటి వరకు కూడా ఈ యొక్క పాఠశాలకు అనుమతులు తీసుకుంటూ విద్యార్థులను మభ్యపెడుతూ వివిధ కోర్సులు ఇక్కడ పిల్లలకు లభిస్తాయని చెప్తూ విచ్చలవిడిగా ప్రచారం చేస్తూ అలాగే అడ్మిషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దీనిపైన మనం ఈరోజు అయితే ఏదైతే ఈ ప్రారంభోత్సవం చేసుకున్నారో దాన్ని వివరాలేంది లోపలికి పోయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే.
సార్ వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ ఇక్కడ స్టాఫ్ ఇక్కడ విద్యాశాఖ హక్కు ప్రకారం మౌలిక సదుపాయాలు ఎక్కడైతే కార్పొరేట్ పాఠశాలలే కానీ కళాశాలలు కానీ ప్రారంభించినప్పటికీ ముందే కూడా గత సంవత్సరం ముందు ఒక సంవత్సరం ముందు అడ్మిషన్స్ అంటే అనుమతులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఇప్పుడు ఏ సంవత్సరం అనుమతులు తీసుకున్నారో ఆ పర్మిషన్లు అట్లాగే ఒక పాఠశాలను ఏర్పాటు చేయాలంటే అందులో ఉండవలసిన మౌలిక సదుపాయాలు ఒక క్లాస్లో ఎంతమంది స్ట్రెంత్ ఉండాలి, క్లాస్ బై అట్లాగే టాయిలెట్స్ ఎంత ఉన్నాయి, బాత్రూమ్స్ ఎంత ఉన్నాయి, ఎంత స్ట్రెంత్ ఉంది, క్లాస్ వైజ్గా ఎంత మందిని తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మీకు లైవ్గా పిల్లలు